సుమన్ టీవీ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో శివరాత్రి సందర్భంగా మహా శివోత్సవం ప్రెజెంటెడ్ బై ఆర్కే ఈవెంట్స్ మార్చి 8 సాయంత్రం 6 గంటల నుంచి కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రౌండ్స్ లో కార్పొరేటర్ చేతుల మీదుగా మీకు తీసుకోవడం చాలా ఆనందంగా ఉన్నది. ఒకసారి గట్టిగా చెప్పట్లేదు. ఇలా ఎందుకంటే మనం మహిళలు ఎప్పుడైతే ఇదైతే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు వచ్చింది అనేది కమిషనర్ గారు చెప్తారు. అసలు మహిళలను ఎందుకు అణచివేయబడింది అని కమిషనర్ గారు చెప్తారు. అయితే ఈ మహిళ ఎందుకు జరుపుకోవాలి, అసలు ఈ మహిళా ఉత్సవాలు ఎందుకు జరుపుకోవాలి, రోజు మహిళలను గౌరవిస్తలేమా, అసలు మహిళలు ఏంటి ఈ సృష్టి లేదు అనేది అందరూ చెప్తాం కాబట్టి మాటలు చాలా చెప్తాం కాబట్టి అసలు ఇది ఎందుకు వచ్చింది, మహిళలను అంతకుముందు ఎందుకు వంచేయవలసి వచ్చింది, ఈ కార్యక్రమాలు ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అనే దానిలో కూడా వ్యక్తులు మాకంటే గౌరవ పెద్దలు అందరు కాబట్టి వారు కూడా మాట్లాడతారు. ప్రతి ఒక్కరు ఈ మహిళా దినోత్సవం రోజు మన సంఘాలకు కూడా మన 1,50,00,000 రూపాయలు ఇది మన సిఓ తిరుపతి గారి చేతుల మీదుగా, మున్సిపల్ కమిషనర్ గారి చేతుల మీదుగా, అక్కడ నర్మదా కార్పొరేటర్ చేతుల మీదుగా తీసుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. ఈ రోజు ఏంటంటే ఇంత ముందు కూడా మీరు ఇచ్చిన మాకు ఆ నర్మదా గారికి ఇచ్చిన అధికారం 4 సంవత్సరాలు అయిపోయింది. ఇంకొక సంవత్సరం మిగిలి ఉన్నది, ఇంకా 11 నెలలు మిగిలి ఉన్నది. ఏదేమైనా మన ఏరియా కానివ్వండి, రాంపూర్ రూపురేఖలు చీకటి వైపులో ఉన్న ఈ రోజు వెళ్తులకు తెచ్చిన ఘనత మీరు ఇచ్చిన ఆడపిల్లలు మీరు జీవించారు కాబట్టి, మీ సోదరి జీవించారు కాబట్టి ఈ రోజు ఇలా ఇంత గొప్పమైన మీకు ఇవాళ మేము ఈ ప్రోగ్రామ్ చేసి ఆ విధంగా చేసి పిల్లగాడు కడపలకు వెళ్ళి బయటికి రాగానే ఆ కష్టాలన్నీ మర్చిపోయి మహిళ ఎంత సంతోషపడుతుందంటే అంత సంతోషము, అంత అద్భుతము ఎక్కడ కూడా ఈ ప్రపంచంలో దొరకదు. మహిళ అంటే అంత చాలా గొప్ప శక్తి. ఇవాళ మాకు ఎందుకు చెప్తున్నాం అంటే ఇవాళ మీ అందరి కోఆపరేషను, మీ అందరి దీవెనలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవాళ మీకు మేము ఏదో చిన్నగా మేమేదో ఏది మీ మహిళా దినోత్సవం రోజు ఏదో చిన్న మీ కార్యక్రమం చేస్తున్నామని ఎప్పటికి చేస్తాం, ఎప్పటికి ఎవరు ఉంటాం, మీకేమైనా మేమే బాధ్యత, మీదైనా మేమే చూసుకుంటామని ఈ సందర్భంగా మహిళా అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు మరోసారి అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిలువని వచ్చిన అధికారులకు, అనాధికారులకు, మహిళా సంఘాల ప్రతినిధులకు, మున్సిపల్ అధికారులకు, అదేవిధంగా మెక్మా అధికారులకు వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు మా 11వ ప్రజల తరఫున, 11వ డివిజన్ కార్పొరేటర్ తరఫున అందరికీ వందనాలు. అందరికీ చేతులు ఎత్తి దండ. మహిళా దినోత్సవం సందర్భంగా మన ప్రోగ్రాంకు వచ్చిన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ సార్ గారికి మరియు అడిషనల్ కమిషనర్ స్వరూపారాణి గారు మరియు టీఎంసీ సఖీ సెంటర్ లక్ష్మి గారికి మరియు టీఎంసీ శ్రీవాణి మేడం గారికి మరియు సిఓ తిరుపతి గారికి, రాష్ట్ర అధ్యక్షురాలు సునీత గారికి మరియు ఆర్పీలు మంజుల, లత, అరుణ, విజయ మరియు అంగన్వాడీ టీచర్స్ స్వరూప, శోభ గారికి, ఇక్కడికి వచ్చిన అందరికీ ఏఎన్ఎం సంపూర్ణ గారికి మరియు ఇక్కడికి వచ్చిన మన డివిజన్ అక్క చెల్లెళ్ళకి, నా సోదరి మనులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. కార్పొరేటర్ గారు ఆకుల నర్మద గారు, సఖీ కేంద్రం అడ్మినిస్ట్రేటర్ లక్ష్మి గారు, సునీత గారు, మిత్రుడు మరియు సిఓ తిరుపతి గారు, ఇతర ఆర్పీలు మరియు పెద్దలకి, మా నరసయ్య గారికి, తర్వాత సోదరిమణులందరికీ కూడా నమస్కారం. మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అడ్వాన్స్గా. అయితే
స్వీడన్, డెన్మార్క్, నార్వే అటువంటి దేశాలలో 65% మంది రాజకీయ నాయకులు స్త్రీలు. అక్కడ ఎంపీలు, ఎమ్మెల్యేలు 65% మంది స్త్రీలు. అక్కడ చట్టాలు కూడా స్త్రీలకి అనుకూలంగా ఉండేటటువంటి చట్టాలని రూపొందించడం జరిగింది. ఇప్పుడు కూడా మన భారతదేశంలో కూడా చాలా రాష్ట్రాలలో 50% రాజకీయ నాయకులు, 50 నుంచి 60% వరకు రాజకీయ నాయకులు స్త్రీలు ఉన్నారు. మున్సిపల్ కమిషనర్ సార్ గారికి, అలానే 11వ డివిజన్ కార్పొరేటర్స్ మేడం గారికి, సార్ గారికి, ఇక్కడికి ఇచ్చేసిన మెప్మా ఆర్పీస్ స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. అలానే ఈ కార్యక్రమానికి, మహిళా దినోత్సవం యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన నా తోటి అక్క చెల్లెళ్ళందరికీ కూడా స్వాగతం, అలానే నమస్తే. నా పేరు లక్ష్మి అండి. నేను మహిళలు, పిల్లలు, వికలాంగులు మరియు వయోవృద్ధుల శాఖ వారి ఆధ్వర్యంలో నడుస్తున్న సఖీ వన్ స్టాప్ సెంటర్లో నేను సెంటర్ అడ్మినిస్ట్రేటర్గా పనిచేస్తున్నాను. స్త్రీలు నిర్ణయాధికారంలోకి వస్తే దేశం అనేది అభివృద్ధి చెందుతుంది అనేది ఈ సంవత్సరం థీమ్గా తీసుకోవడం అనేది జరిగింది. అంటే ప్రతి సంవత్సరం ఒక్కొక్క థీమ్ ఉంది. ఈ సఖీ సెంటర్లో మనకి మొత్తం 13 మంది సిబ్బంది ఉంటారు. ఈ 13 మంది సిబ్బంది 3 షిఫ్ట్లు అంటే 24 గంటలు పనిచేయడం అనేది జరుగుతుంది. మీరు ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా మీకు కావాల్సిన సహాయ సహకారాలు సఖీ సెంటర్ ద్వారా అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఏదైనా సమస్య ఉంటే తప్పకుండా 181ని అప్రోచ్ అవ్వండి. చివరికి దేవుడైనా తల్లి గడుపునే పుట్టాలి. అలాంటి ఆడపిల్లలు కనాలంటే క్యాలిక్యులేషన్, పెంచాలంటే క్యాలిక్యులేషన్, ఇంకో ఇంటికి పంపించాలంటే క్యాలిక్యులేషన్. బ్లడీ హ్యూమన్ లైఫ్. ఇలాగైతే ఫ్యూచర్లో ఆడపిల్లని నడులలో కాదు, మ్యూజియంలో చూడాల్సి వస్తుంది. వినాశయ జరగడం నాస్తి.